ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా వండుతానో మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్ ముందుగా నేను చికెను ఈ మాదిరి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలకి శుభ్రంగా పట్టేలాగా మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి. ఈ మాదిరి కలిపి పెట్టుకున్న తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా? చికెన్ నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్కు కావలసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, ఆకు, లవంగ, యాలకులు, మొగ్గ, సాజీరా, దాల్చిన చెక్క. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ ఎక్కిందండి. కావాల్సినంత నూనె వేసుకుంటాను. చికెన్లోకి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నూనె వేడెక్కినట్టుంది. ఇప్పుడు మసాలా దినుసులు వేస్తున్నాను. మసాలా దినుసులు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఫ్రై అయిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు అల్లం వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇప్పుడు చికెన్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు గ్రేవీ కోసం నాకు కావాల్సినంతగా వాటర్ వేసుకుంటాను. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా స్టైల్లో వండిన చికెన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.